నామినేటెడ్ ఫైట్ జరుగుతోంది. అక్కడ పెద్దమ్మ తల్లి ఆలయ పాలక మండలిలో పదవుల ఫైట్ జరుగుతోంది. అనుచరులకు పదవుల కోసం రంగంలోకి దిగారు మంత్రులు. ఆలయ చైర్మన్ పదవి కోసం పంతానికి పోతున్నారు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తమ అనుచరుడికే చైర్మన్ ఇవ్వాలంటూ మంత్రి కొండా సురేఖపై ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇరువురు నేతలు. ఇక ఆలయ చైర్మన్ గా రాజశేఖర్ను ప్రతిపాదిస్తూ ఎండోమెంట్ కు కొండా సురేఖ లేఖ రాశారు. జీవో విడుదలైన కొద్ది క్షణాల్లోనే చక్రం తిప్పారు మంత్రి పొంగులేటి. ఈ రోజు వరకు జరిగిన ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి సంబంధించి జరిగే చర్చ జరుగుతోంది. భట్టి వర్గానికి నామినేటెడ్ పదవి దక్కకుండా మంత్రి పొంగులేటి, రేణుకా చౌదరి చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో ఎందుకు ఈ పోటీ నెలకొంది? అట్ ద సేమ్ టైం ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పాల్వంచ పెద్దమ్మ తల్లి సాక్షిగా నామినేటెడ్ ఫైట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరు ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళుతున్నారు, ఎవరికి దక్కే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ జరుగుతోంది ఎప్పటికల్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, అక్కడ అంటే పాల్వంచ పెద్దమ్మ తల్లి సాక్షిగా నామినేటెడ్ ఫైట్ జరుగుతోంది, ఎప్పటికల్లా తేలే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి? ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రం తర్వాత ఆ స్థాయి ప్రాధాన్యత ఉన్నటువంటి మరొక పుణ్యక్షేత్రం పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయానికి ప్రతినిత్యం భక్తులు కూడా పోటెత్తుతుంటారు. ఈ ఆలయ చైర్మన్ పదవి కోసం చాలా పెద్ద ఎత్తున పోటీ నెలకొందని మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే పాలక మండలి లేక దాదాపు ఏడాది కావస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నామినేటెడ్ పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీలో కొంత చిచ్చు రాజేస్తుందని చెప్పుకోవాలి. నామినేటెడ్ పదవుల పంపిణీ విషయంలో అటు ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రుల మధ్య పోరు చాలా తారాస్థాయికి అయితే చేరుతుందని చెప్పుకోవాలి. అటు పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ పాలక మండలికి సంబంధించి ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత చాలా అధిక సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చాయి. అయితే ప్రధానంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గం నుంచి జమ్ముల రాజశేఖర్, మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం నుంచి బాలినేని నాగేశ్వరరావు ఇద్దరు కూడా పరస్పరం పోటీ పడ్డారు. అయితే ప్రధానంగా చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందనే అంశంపై కూడా చాలా ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. అయితే ప్రధానంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అనుచరుడుగా ఉన్నటువంటి జమ్ముల రాజశేఖర్ కు డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మద్దతు పలికారు. దాంతో పాటు మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా ప్రతిపాదన లేఖలు పంపారు. మరోవైపు కొండా సురేఖ కూడా ప్రతిపాదన లేఖలు అయితే పంపారు. అయితే దీంతో అటు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ డిప్యూటీ సీఎం వర్గం నుంచి అటు జమ్ముల రాజశేఖర్ ను ప్రతిపాదిస్తూ ఎండోమెంట్ కమిషనర్ కూడా లేఖ పంపారు. అయితే మొదటి నుంచి ఆలయ పాలక మండలి చైర్మన్ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు. ఆయన ఖచ్చితంగా తన అనుచర వర్గానికి సంబంధించి అటు బాలినేని నాగేశ్వరరావుకు మద్దతు పలుకుతున్నారు. ఆయన పేరునే ప్రతిపాదిస్తూ వస్తున్నారు. కానీ అనూహ్యంగా ఈ నెల 6వ తేదీన పాలక మండలిని ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ ఒక జీవోను కూడా జారీ చేసింది. దానికి సంబంధించి మొత్తం చైర్మన్ తో సహా మొత్తం 13 మంది సభ్యులతో కూడినటువంటి పాలక మండలికి సంబంధించి జీవోను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆలయ పాలక మండలిని ఏర్పాటు చేయాలని స్వాగతిస్తూ చైర్మన్ గా ఎన్నికైనటువంటి జమ్ముల రాజశేఖర్ ఈవోకి కూడా జీవో జారీ అయినటువంటి లేఖను అందజేశారు. అయితే ఆ మరుక్షణం కొద్దిసేపట్లోనే ఈ నెల 6వ తేదీన జీవో విడుదలైనప్పటికీ ఇప్పటి వరకు కూడా ప్రమాణ స్వీకారం చేయకపోవడం వెనుక అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఎంపీ రేణుకా చౌదరి చక్రం తిప్పినట్లు మనకు సమాచారం అందుతుంది. మొదటి నుంచి కూడా భట్టి విక్రమార్కకు అదేవిధంగా రేణుకా చౌదరికి మధ్య కొంత గ్యాప్ అనేది చాలా స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో తర్వాత ప్రస్తుతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అనుచరుడు అటు పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయాలని మొదటి నుంచి కూడా కొంత పెద్ద ఎత్తున విశ్వసనీయ ప్రయత్నాలు అయితే కొనసాగుతూ వచ్చాయి. కానీ అనూహ్యంగా భట్టి విక్రమార్క వర్గానికి చెందినటువంటి జమ్ముల రాజశేఖర్ కి చైర్మన్ పదవి కేటాయించడం పట్ల అటు కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా కొంత అసహనంగా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు పొంగులేటి వర్గం నుంచి బాలినేని నాగేశ్వరరావును ప్రతిపాదిస్తూ కూనంనేని సాంబశివరావు, మరోవైపు ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ నేత రామసహాయం రఘురామరెడ్డి కూడా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు లేఖ అయితే రాశారు. కానీ ప్రస్తుతం ఆ లేఖలు చెల్లుబాటు కాకపోవడం, సదరు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆ లేఖలను పరిగణలోకి తీసుకుపోవడం పట్ల ఒకవైపు ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, మరోవైపు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా అటు ఒకవైపు జీవో జారీ అయింది, ఖచ్చితంగా చైర్మన్ పదవిని జమ్ముల రాజశేఖర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కవానికి కేటాయిస్తూ అటు దేవాదాయ శాఖ ఎండోమెంట్ అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి జీవోను కూడా విడుదల చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా అటు ప్రమాణ స్వీకారం చేయకపోవడం వెనుక రాజకీయ శక్తులు దాగున్నాయని చెప్పి పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే మంత్రి పొంగులేటే దీని వెనుక ఉండి చక్రం తిప్పారని, మరోవైపు ఎంపీ రేణుకా చౌదరి కూడా భట్టి విక్రమార్క వర్గానికి చైర్మన్ పదవి దక్కకుండా ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి నియమితులైనటువంటి మీనాక్షి నటరాజన్ తో అటు రేణుకా చౌదరి కూడా సంప్రదింపులు జరిపారని, బాలినేని నాగేశ్వరరావుకే చైర్మన్ పదవి కేటాయించాలని, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి నేతలను ప్రోత్సహించే పరిస్థితి లేదంటూ కూడా అటు మంత్రి పొంగులేటి కావచ్చు, రేణుకా చౌదరి వర్గీయులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు
కూడా ప్రమాణ స్వీకారం జరపకపోవడం వెనుక మంత్రి పొంగులేటి రేణుకా చౌదరి చేసినటువంటి ప్రయత్నాలు ఫలించాయని చెప్పుకోవాలి. నామినేటెడ్ పదవుల వ్యవహారం కాంగ్రెస్ లో నేతల మధ్య చర్చకు విభేదాలకు అయితే దారితీస్తుందని ఈ అంశంతో స్పష్టంగా అర్థమవుతోంది, అవగతమవుతోంది. సచిన్ రైట్ ఉదయ్, మొత్తంగా అయితే మాత్రం ఖమ్మంలో భట్టి విక్రమార్క వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా మారింది వ్యవహారం. పాల్వంచ పెద్దమ్మ తల్లి సాక్షిగా నామినేటెడ్ ఫైట్ జరుగుతోంది. పెద్దమ్మ తల్లి ఆలయ పాలక మండలిలో పదవుల ఫైట్ అక్కడ నెలకొంది. అనుచరులకు పదవుల కోసం రంగంలోకి దిగారు మంత్రులు. ఆలయ చైర్మన్ పదవి కోసం పంతానికి పోతున్నారు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తమ అనుచరుడికే చైర్మన్ ఇవ్వాలంటూ మంత్రి కొండా సురేఖపై ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఆలయ చైర్మన్ గా రాజశేఖర్ను ప్రతిపాదిస్తూ ఎండోమెంట్ కు కొండా సురేఖ లేఖ రాశారు. జీవో విడుదలైన కొద్ది క్షణాల్లోనే చక్రం తిప్పినట్టుగా తెలుస్తోంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ రోజు వరకు ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం జరగలేదు. భట్టి వర్గానికి నామినేటెడ్ పదవి దక్కకుండా మంత్రి పొంగులేటి అలాగే ఎంపీ రేణుకా చౌదరి చక్రం తిప్పినట్లు అక్కడ జోరుగా ప్రచారం జరుగుతోంది. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మంలో భట్టి వర్సెస్ పొంగులేటిగా మారింది వ్యవహారం. పాల్వంచ పెద్దమ్మ తల్లి